గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ టీచర్. ఈరోజు మనం ఏం స్టోరీ చెప్పుకుందామంటే ఒక పేద అమ్మాయి కానీ నిజాయితీ పరురాలు. ఆమె ఏం చేసిందంట, ఒక కిరాణం షాప్కి వెళ్ళి సరుకులు తీసుకొని మళ్ళీ వెళ్ళే ఆయనకు డబ్బులు ఇవ్వాలి కదా. షాప్ అతనికి ఇచ్చినప్పుడు చేంజ్ లేక 30 రూపీస్ రావాల్సిన ఆమెకు 40 రూపీస్ రిటర్న్ ఇస్తాడు షాప్ అతను. ఇంటికి వెళ్ళినాక చూసుకుంది, అక్కడ చూడలేదు ఆమె. అయితే ఇంటికి వచ్చినాక చూసుకొని నాకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడే ఈ షాప్ అతను అని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి ఇచ్చిందనమాట. ఇచ్చినప్పుడు షాప్ అతను అడుగుతాడంట, ఎందుకమ్మా ఇంత కష్టపడి ఎండలో మళ్ళీ రిటర్న్ వచ్చావు, ఎందుకు ఆ 10 రూపాయలు ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినా నాకేం లెక్క తెలియదు, నేను ఎవరిని అడగను కదా, నిన్ను ఎందుకు తెచ్చావంటే, ఎవరు చూసినా చూడకపోయినా పైవాడు చూస్తాడు అని మా నాన్న చెప్పాడు చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండమని, అందుకే నేను నిజాయితీగా ఉంటాను అనేసి ఆ 10 రూపాయలు రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోయిందంట. అయితే ఇంకా అప్పుడు ఆమె వెళ్ళిపోయినాక అతనికే మళ్ళీ గుర్తొచ్చింది ఈ డైలాగు. గుర్తొచ్చేసి ఆయన గలపెట్ట తీసేసి 600 తీసుకొని రిటర్న్ హోల్సేల్ షాప్ అతనికి ఇచ్చేసిందంట. హోల్సేల్ షాప్ అతను కూడా ఇట్లనే అడుగుతాడంట, మనం వేలల్లో కదా వ్యాపారం చేస్తాము, ఈ 600 ఇవ్వకపోతే ఏమైంది, నేను లెక్క అయితే మళ్ళీ తీసి అడగను కదా నేను అంటే, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు అడగకపోయినా పైవాడు చూస్తాడు ప్రతి లెక్క అనేసి ఈ షాప్ అతను కూడా వ్యాపారితో చెప్పిండు అనమాట. వ్యాపారికి వెంటనే ఆత్మసాక్షి లోపల క్వశ్చన్ వేస్తుంది. ఈయన కూడా త్రిజోర్ తీసి 12 లక్షలు తీసుకొని ఒక పేద ఆమె ఇంటికి వచ్చి, ఆమె ఇంట్లో చిన్న పిల్లలు ఆమె ఉందన్నమాట, ఆమెకి ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు ఆమె ఎందుకు ఇస్తున్నారు మరి ఈ డబ్బులు నాకు అని ఆమె అడుగుతుందంట ఆశ్చర్యపోయి. అడిగినప్పుడు, మీ నాన్న దగ్గర నేను ఒకప్పుడు 5 లక్షలు వ్యాపారం చేసుకోవడం కోసం తీసుకున్నాను, ఆయన కొద్ది రోజులకే చనిపోయాడు, మళ్ళీ నేను డబ్బులు ఇంకా ఆయన లేరు కదా అనేసి నేను డబ్బులు ఇవ్వలేదు, వ్యాపారం చేసుకుంటూ చాలా పెద్ద వ్యాపారం చేస్తూ బోలెడు డబ్బులు సంపాదించుకున్నాను, కానీ నేను అప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వలేదు, అది వడ్డీతో సహా ఇప్పుడు నేను నీకు ఇచ్చాను, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడని ఒక అమ్మాయి షాప్లో చెప్పిందంట, ఆ షాప్ అతను నాకు చెప్పాడు, నేను మళ్ళీ నీకు చెప్తున్నాను, అందుకే నీ డబ్బు నువ్వు తీసుకో అమ్మా అని ఇచ్చేస్తాడనమాట. ఇప్పుడు ఈ కథ బట్టి మనకి ఏమర్థమైంది, నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి 10 రూపాయలు రిటర్న్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఆమెకి ఎంత తిరిగి వచ్చింది, 12 లక్షలు. వాళ్ళ నాన్న ఇచ్చినవి 5 లక్షలు అప్పుకిస్తే అవి వడ్డీతో సహా రిటర్న్ ఆమెకు వచ్చేసింది. ఓన్లీ 10 రూపాయలు దాచుకోకుండా ఇది ఒక మంచి మాట చెప్పి ఆయన నిజాయితీని చూపించుకుంది షాప్లో. ఆయన మళ్ళీ ఆయన కూడా వ్యాపారస్తుడి దగ్గర చూపించాడు, వ్యాపారస్తుడు కూడా మళ్ళీ అదే మాటతో ప్రకారంగా మళ్ళీ 12 లక్షలు రిటర్న్ తెచ్చి ఇచ్చాడు. అంటే మనం ఏది చేస్తే అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది, అవునా కదా, మనం చేసిందే మళ్ళీ మనకు తిరిగి వస్తుందా. ఓకే, మనం ఇప్పటి నుంచి ఎట్లా చేద్దాము, నిజాయితీగా ఉండాలి. ఓకేనా, ఓకే మరి.